వైష్ణవి, నేను పవర్ లిఫ్టర్ని. నా పవర్ లిఫ్టింగ్ జర్నీ స్టార్ట్ అయినప్పటి నుంచి అందు సాయన్న దాంట్లోనే కంటిన్యూ అవుతుంది. యాక్చువల్లీ నేను లిఫ్టింగ్ స్టార్ట్ అయినప్పుడు నా దగ్గర ప్రాపర్ కిట్ లేకుండే. అయితే సాయన్న అప్పుడు హెల్ప్ చేసిండే కిట్. ఆ కిట్ ద్వారానే ఇప్పుడు నా దగ్గర ఆల్మోస్ట్ 9 నేషనల్ మెడల్స్ ఉన్నాయి. ప్రతి నేషనల్ మెడల్కి కూడా ఒక సెంటిమెంట్. అన్న దగ్గర వచ్చి బ్లెస్సింగ్స్ తీసుకున్నామంటే డెఫినెట్లీ నెక్స్ట్ నేషనల్లో పక్కా మెడల్ ఉంటుంది. అట్లా అని చెప్పి అదే కొనసాగుతుంది. ఇంకా ఎన్నో నేషనల్స్లో నాకు ఇంటర్నేషనల్ ఛాన్స్ వచ్చింది, కానీ డ్యూ టు ఫైనాన్షియల్ కండిషన్ చాలా నేషనల్స్, జూనియర్ నేషనల్, వరల్డ్ ఛాంపియన్షిప్, రీసెంట్గా ఆల్ ఇండియా యూనివర్సిటీలో మెడల్ కొడితే ఫీజు ఛాన్స్ ఉండే. అది కొన్ని నామినేషన్స్ వల్ల దానివల్ల కొన్ని డిలే అయ్యి అందులో కూడా నా సెలెక్షన్ డ్రాప్ అవుట్ అయిపోయింది. ఇప్పుడు ఈ కామన్వెల్త్ ఛాంపియన్షిప్లో కూడా సాయన్న వల్లనే వెళ్తున్నా. ఆ స్టేట్మెంట్ అయితే నేను క్రీడాకారులకు చేయూతనందించడం ద్వారా జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా ప్రోత్సహించాలని యువనేత తలసాని సాయి కిరణ్ యాదవ్ కోరారు. సోమవారం వెస్ట్ మారేడ్పల్లిలోని తమ నివాసం వద్ద మహిళా పవర్ లిఫ్టర్ వైష్ణవి మహేష్ కు తలసాని ట్రస్ట్ ఆధ్వర్యంలో 2 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. అక్టోబర్ 4 నుండి 13వ తేదీ వరకు దక్షిణాఫ్రికాలో జరిగే కామన్వెల్త్ పవర్ లిఫ్టింగ్ పోటీలకు వైష్ణవి మహేష్ ఎంపికైంది. ఈ పోటీలకు హాజరయ్యేందుకు ఆర్థికంగా కొంత ఇబ్బంది పడుతున్న విషయాన్ని తెలుసుకున్న తలసాని సాయి కిరణ్ యాదవ్ ఈ మేరకు తలసాని ట్రస్ట్ ద్వారా 2 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. అంతర్జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక కావడం పట్ల ఆమెకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా తలసాని సాయి కిరణ్ యాదవ్ మాట్లాడుతూ అనేక మంది నైపుణ్యం కలిగిన క్రీడాకారులు ఉన్నప్పటికీ వారికి సరైన ప్రోత్సాహం లభించకపోవడం వల్ల రాణించలేకపోతున్నారని విచారం వ్యక్తం చేశారు. వైష్ణవి మహేష్ కు గత 4-5 సంవత్సరాల నుండి పవర్ లిఫ్టర్ గా జాతీయ అంతర్జాతీయ స్థాయిలలో ప్రతిభ చాటే విధంగా ప్రోత్సహిస్తూ వచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ఎప్పటికైనా అంతర్జాతీయ వేదికలపై వైష్ణవి మహేష్ కు తన సత్తా చాటే అవకాశం లభిస్తుందనే పూర్తి నమ్మకం తనకు ఉందని, అది నిజం కాబోతుందని స్పష్టం చేశారు. ఎంతో కష్టపడి రాష్ట్ర జాతీయ స్థాయిలలో మెడల్స్ను సాధించిందని చెప్పారు. ఆమె కష్టానికి ఫలితంగా అంతర్జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైందని తెలిపారు. కామన్వెల్త్ పోటీలలో కూడా తన ప్రతిభను చాటుతుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. రక్షాబంధన్ను పురస్కరించుకుని వైష్ణవి సాయి కిరణ్ యాదవ్కు రాఖీ కట్టింది. పవర్ లిఫ్టింగ్లో తాను అంతర్జాతీయ స్థాయిలో రాణించే విధంగా తలసాని ట్రస్ట్, తలసాని సాయి కిరణ్ యాదవ్ అందించిన సాయం, ప్రోత్సాహాన్ని ఎన్నటికీ మరువలేనని పవర్ లిఫ్టర్ వైష్ణవి మహేష్ అన్నారు. తాను పవర్ లిఫ్టర్గా కెరీర్ను ప్రారంభించిన నాటి నుండి అనేక సందర్భాల్లో అన్ని విధాలుగా సహాయం అందిస్తూ వస్తున్నారని, అందుకు వారికి కృతజ్ఞతలు తెలిపింది. కామన్వెల్త్ పోటీలలో మెడల్ను సాధిస్తానని ధీమా వ్యక్తం చేసింది. వైష్ణవి, నేను పవర్ లిఫ్టర్ని. నా పవర్ లిఫ్టింగ్ జర్నీ స్టార్ట్ అయినప్పటి నుంచి సాయన్న దాంట్లోనే కంటిన్యూ అవుతుంది. యాక్చువల్లీ నేను లిఫ్టింగ్ స్టార్ట్ అయినప్పుడు నా దగ్గర ప్రాపర్ కిట్ లేకుండే. అయితే సాయన్న అప్పుడు హెల్ప్ చేసిండే కిట్. ఆ కిట్ ద్వారానే ఇప్పుడు నా దగ్గర ఆల్మోస్ట్ 9 నేషనల్ మెడల్స్ ఉన్నాయి. ప్రతి నేషనల్ మెడల్కి కూడా ఒక సెంటిమెంట్. అన్న దగ్గర వచ్చి బ్లెస్సింగ్స్ తీసుకున్నామంటే డెఫినెట్లీ నెక్స్ట్ నేషనల్లో పక్కా మెడల్ ఉంటుంది. అట్లా అని చెప్పి అదే కొనసాగుతుంది. ఇంకా ఎన్నో నేషనల్స్లో నాకు ఇంటర్నేషనల్ ఛాన్స్ వచ్చింది, కానీ డ్యూ టు ఫైనాన్షియల్ కండిషన్ చాలా నేషనల్స్, జూనియర్ నేషనల్, వరల్డ్ ఛాంపియన్షిప్, రీసెంట్గా ఆల్ ఇండియా యూనివర్సిటీలో మెడల్ కొడితే ఫీజు ఛాన్స్ ఉండే. అది కొన్ని నామినేషన్స్ వల్ల దానివల్ల కొన్ని డిలే అయ్యి అందులో కూడా నా సెలెక్షన్ డ్రాప్ అవుట్ అయిపోయింది. ఇప్పుడు ఈ కామన్వెల్త్ ఛాంపియన్షిప్లో కూడా సాయన్న వల్లనే వెళ్తున్నా. ఆ స్టేట్మెంట్ అయితే నేను డెఫినెట్లీ సంతోషదాయకమైన రోజు నాకు. నా చెల్లెలు వైష్ణవి దాదాపుగా మా జర్నీ 4-5 ఇయర్స్ బ్యాక్, దాదాపు దానికన్నా ఎక్కువనే అనుకుంటా. తను ఎప్పటి నుండి అయితే ఈ స్పోర్ట్ని ఎంచుకుందో, పవర్ లిఫ్టింగ్ని, అప్పటి నుండి సపోర్ట్ చేయడం జరిగింది. డే వన్నే నమ్మకం ఉంది, ఏదో రోజు ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్కి వెళ్తుంది తప్పకుండా, అక్కడ కూడా మెడల్ సాధిస్తుంది ఇండియా కోసం అనే నమ్మకం డే వన్నే ఉండింది నాకు తన పైన. లక్కీగా ఈరోజు పవర్ లిఫ్టింగ్కి సెలెక్ట్ కావడం, రాఖీని పురస్కరించుకోవడం, నేను కూడా తన క్యాంపెయిన్ రన్ చేసింది, నాదే పొరపాటు. మళ్ళీ నేను లేట్గా చూస్తున్నాను చేస్తే మేము వెళ్ళి సౌత్ ఆఫ్రికాలో కామన్వెల్త్లో పార్టిసిపేట్ చేసి మెడల్ తెస్తానని. సో నేను ఫోన్ చేసి తనకి, నీ ఇంటికి రావడానికి ఎందుకు లేట్ చేసినాను,
చెప్పి తప్పకుండా రావాలి, నా దగ్గర తీసుకొని వెళ్ళు, ఎంత ఎక్స్పెండిచర్ అయినా కూడా నేను ఉన్నాను నీకు అని చెప్పి. ఎందుకంటే ఈ రీసెంట్గా కూడా ఒలింపిక్స్ జరిగింది. భారతదేశము 140 కోట్ల జనాభా ఉన్న భారతదేశము 71st పొజిషన్కి వచ్చింది. కాబట్టి స్పోర్ట్స్ని మనము ఎంత ఎంకరేజ్ చేస్తే అంత ప్రతిభ చూపించే స్థాయిలో ఉన్న అథ్లీట్స్ ఉన్నారు మన దగ్గర. ఇట్లాగే సపోర్ట్ కావాల్సిన ఎంతోమంది ఉన్నారు. ఎవరైనా సరౌండింగ్స్లో, నేబర్హుడ్లో స్పోర్ట్స్ కోసం ఏదైనా హెల్ప్ అడిగితే తప్పకుండా చేయండి. ఎందుకంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్ భారతదేశము నంబర్ 1 పోయే స్థానం. చైనా జనాభా కూడా మనంతనే ఉంటుంది, కానీ వాళ్ళు వరల్డ్లో నంబర్ 2 ఉన్నారు. సో ఇండియాకి ఇటువంటి సిస్టర్స్ ఎంతోమంది ఉన్నారు, ఎంతోమంది బ్రదర్స్ ఉన్నారు. వాళ్ళందరినీ కూడా తప్పకుండా మనందరం కాపాడుకోవాలి. ఈసారి తలసాని ట్రస్ట్ ద్వారా తనకి కావాల్సిన ఎక్స్పెండిచర్ చేయడము, తలసాని ట్రస్ట్కి కూడా చాలా సంతోషం. ఎందుకంటే మెడల్ సాధించాలి అన్న ప్యాషన్ ఉన్న అథ్లీట్ తను. కంపల్సరీగా ఈ పవర్ లిఫ్టింగ్ కామన్వెల్త్లో సౌత్ ఆఫ్రికాలో తను గెలుస్తుందని నాకు కంప్లీట్ నమ్మకం ఉంది. గెలిచిన తర్వాత మళ్ళీ ఒకసారి మీడియా ముందు తీసుకొస్తాను. థ్యాంక్ యూ.